తెల్లతోల అబ్సెషన్ గురించి చెప్పండి. బికాస్ వైటనింగ్ ఎక్కడ చూసినా వైటనింగ్ వైటనింగ్ వైటనింగ్. వైట్గా ఉండే వాళ్ళేమో ఫారినర్స్ మనలాంటి స్కిన్ కావాలనుకుంటారు, మనమేమో ఫెయిర్ చేసుకోవాలనుకుంటాం. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి బ్యూటీ అండ్ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం ఈజ్ మోర్ ఆఫ్ అ ఛాలెంజ్ బికాస్ రింకిల్స్ తొందరగా కనిపిస్తాయి అంటారు. ఇస్ దట్ ట్రూ అండి? సో సడన్ వెయిట్ లాస్ అయితే మనకి రింకిల్స్ ఫాస్ట్గా వస్తాయి. మనం స్లిమ్గా ఉండి ప్రాపర్ స్కిన్ కేర్ వాడితే కొంచెం 40-45 ఇయర్స్ వరకు వితౌట్ రింకిల్స్ మెయింటైన్ చేయొచ్చు. ఎవరో జుట్టు బట్టతలు వచ్చిందని చెప్పి పాపం ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఎందుకు ఇంత అంటే అబ్సెషన్ అబౌట్ లుక్స్ అండ్ ఈవెన్ ఫర్ మెన్? అంటే యంగ్ ఏజ్లోనే ఇప్పుడు బట్టతల రావడం వల్ల యంగ్ ఏజ్లోనే స్పార్స్ మీరు అంటున్నారు ఇంతకు ముందులాగా మనకు పొడుగు జడ అనేది ఎవరికి చూడట్లేదు అని. ఇంతకు ముందులాగా రిచ్ అండ్ హెల్దీ హెయిర్ కూడా ఎవరికి చూడట్లేదు. సో ఈ హెయిర్ అనేది చిన్న వయసులోనే పలచబడడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలా బట్టతల జెనెటిక్గా ఉందనుకోండి, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు సొల్యూషన్స్ అని పనిచేస్తాయి, టెంపరీ కానీ పర్మనెంట్ కానీ. మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ 30 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి హెయిర్ లేకపోవడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ పోతుంది. ఇప్పుడు ఏముందండి, చాలా మంది ఇంటికి వచ్చి లేజర్ మెషిన్స్ తెచ్చి టపా 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 చేసేస్తున్నారు, ఇస్త్రీ పెట్టినట్టుగా. అది మరి ఎంతవరకు సేఫ్ ఐ రియలీ డోంట్ నో. లేజర్ కెన్ బి హార్మ్ఫుల్ కదా ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ. మన స్కిన్ టైప్ని బట్టి అందులో మనము పారామీటర్స్ పెట్టుకోకపోతే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిగ్మెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ హెయిర్ ఇంకా గ్రోత్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అంటే బేసికలీ ఇప్పుడు జీవితానికి అర్థం ఏంటంటే అందంగా కనిపించడం అన్నది ముమ్మాటికి నిజం. అందుకే బహుశా 2030 కల్లా బ్యూటీ స్కిన్ కేర్ ఇండస్ట్రీ మార్కెట్ చూస్తే ఇట్ విల్ గో ఇన్ టు సెవరల్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్క మన భారతదేశంలోని ఇవి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఏంటి అబ్సెషన్? ఎవరు నిజమైన స్కిన్ కేర్ క్లినిక్ అండ్ ఎవరు ఫేక్ క్లినిక్ అండ్ ఏ ట్రీట్మెంట్స్ ఎవరికి ఎలా పనిచేస్తున్నాయి, 10 ఏళ్ళు తక్కువ ఎలా అయిపోవాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మోస్ట్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ వాళ్ళు జరగబోతోంది. ఐ హ్యావ్ విత్ మీ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్, ప్రముఖ డర్మటాలజిస్ట్ ఫ్రమ్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, డాక్టర్ దుర్గా కళ్యాణి. తన ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకునేది ఏంటంటే వ్యక్తిగతంగా తను ఎప్పుడు మనం వెళ్ళి అడిగితే కూడా మీకు అవసరం లేదు, మీరు ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోకండి అని చెప్తుంటారు. కారణం ఏంటంటే ఎంతో అవసరమైతే తప్ప స్కిన్ని హెయిర్ని డిస్టర్బ్ చేయకూడదు అనే ఫిలాసఫీతో షీఈ్ హియర్ విత్ అస్ టుడే. డాక్టర్ దుర్గా కళ్యాణి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ బ్యూటీ అబ్సెషన్ ఇండియాలో ఈ గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అన్నట్టు కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందులాగా మనీ కన్సర్న్ లేదు ఎవరికి, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి సెల్ఫ్ కేర్ ఎక్కువైపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ బ్యూటీ ట్రీట్మెంట్స్ నేను చేస్తున్నాను. బిఫోర్ కోవిడ్ కన్నా కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ అయ్యాయి. ఒకటి ఏంటంటే అందరూ కాన్షియస్ అయిపోయారు ఆ టైంలో, వాళ్ళని వాళ్ళు ఎక్కువగా చూసుకున్నారేమో మరి. సో ఎక్కువ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేవి ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఈ స్కిన్ అండ్ హెయిర్ మన సెల్ఫ్ ఎస్టీమ్ ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి చాలా మంది అవి బాగుండాలి అనేది ఆప్ట్ చేసుకుంటున్నారు. కంపేర్ టు సో మెనీ అదర్ డర్మటాలజిస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాంప్లిమెంట్ అనుకుంటారా కామెంట్ అనుకుంటారా మీ ఇష్టం. మీరు సూపర్ అగ్రెసివ్గా ఉండరు, అవును, చాలా మోడరేట్గా గో విత్ నేచర్, ఫ్లో విత్ నేచర్ అనే టైప్. కారణం ఏంటి అంటే ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చారనుకోండి, ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళు చాలా అగ్రెసివ్గా అడుగుతారు, నాకు ఇది కావాలి, నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అని. బొమ్మలు చూపిస్తారా? ఆ హీరోయిన్ ఫేస్ లాగా అయిపోవాలి, ఆ హీరోయిన్ లాగా జాలైన్ కావాలి, చీక్స్ కావాలి, అలా ఐబ్రోస్ కావాలి, ఇలా చాలా మంది అడుగుతారు. అంత అగ్రెసివ్గా నేను వాళ్ళని ఉంచను, డ్రాప్ చేస్తా. ఎందుకు అంటే అవన్నీ రియల్ కాదు. ఏదైతే నీకు ఒరిజినల్గా ఉందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప చేంజ్ చేసుకోకూడదు అనేది నాది ఫిలాసఫీ. వెల్, కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది యాక్టర్స్ మొహాలు చూసి ఫ్యాన్స్ తిరగబడుతున్నారు. పేర్లు తీసుకోకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారేమో, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ అంటే కాజల్ అగర్వాల్ హ్యాస్ చేంజ్ సో మచ్. రీసెంట్ గా తను ఒక సినిమాలో చూస్తే అసలు తను అని గుర్తుపట్టడానికి టైం పట్టింది. అలాగా ఇంకొకడు శ్రద్ధా కపూర్ హ్యాస్ డన్ సో మచ్ ఆఫ్ మోడిఫికేషన్ టు ద ఫేస్. ఏం చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ? ఈ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి బోటాక్స్, ఫిల్లర్స్ ఇవే చేసుకుంటారు వాళ్ళు కూడా. సో ఇవి చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే నీ ఒరిజినల్గా బ్యూటీ నీకు ఏదైతే కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది, అవి పోతున్నాయి. అందరివి యూనిక్గా సేమ్ ఫేసెస్, అదే జాలైన్,
అదే హై చీక్స్, బ్రాడ్ ఫోర్ హెడ్, లేదంటే రింకిల్స్ లేకుండా ఫోర్ హెడ్, ఇవి అనేవి వచ్చేస్తున్నాయి. సో అందరి ఫేస్ లో ఒకలాగా కనిపిస్తున్నాయి నాకైతే. ఇవి కూడా సీజనల్ గా మారిపోతున్నాయి బై ట్రెండ్ అనిపిస్తుంది. ఒక టైంలో చందమామ లాంటి గుండ్రటి మొహం అండి, రౌండ్ ఫేస్ అంటే అమ్మాయికి అందం, కోల మొహం అని మొహం చిట్లిని చెప్పేవారు ఒక టైంలో. ఇప్పుడు చూస్తే అసలు రౌండ్ ఫేస్ ఉంటే బుగ్గలు ఎక్కువ అయిపోయాయని చెప్పి నచ్చట్లేదు ఎవరికి, అందరికి పొడుగ్గా కోలగా ఇక్కడ జా లైన్ కావాలి. యా, సో దానికి కారణం ఏంటంటారు? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫ్లుయెన్స్ అకార్డింగ్ టు యూ? అకార్డింగ్ టు మీ అంటే ఈ సెలబ్రిటీస్ నుంచే ఎక్కువగా వాళ్ళు చేసుకున్నారండి, వాళ్ళ రిక్వైర్మెంట్ అది. ఇప్పుడు నేను కామన్ పర్సన్ని, నాకు అవసరం లేదు. ఎందుకు అంటే రౌండ్ ఫేస్ అయ్యేసరికి స్క్రీన్ పైన ఇంకా పెద్దగా కనిపిస్తుంది, అందుకని వాళ్ళు నారో చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. అందరూ మాడిఫై చేసుకోవట్లేదు, ఎన్హాన్స్ చేసుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్. కానీ వాళ్ళని చూసి నార్మల్ వాళ్ళు ఏంటి అవే ఫీచర్స్ కావాలి అని ఎక్కువగా సన్నగా అయిపోవడము, ఎక్కువగా ఈ జా లైన్ ని క్రియేట్ చేసుకోవడం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అఫ్ కోర్స్ ఈ డీటెయిల్డ్ ట్రీట్మెంట్స్ లిస్ట్ నాకు ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు నో ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని. బట్ అంతకంటే ముందు తెల్లతోలు అనే అబ్సెషన్ మన భారతదేశంలో ఇప్పటిది కాదు. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి ఒక రంగు తక్కువ అంటే అది కూడా ఒక డిస్క్వాలిఫికేషన్ లా చెప్తారు, ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత కళకళాడే మొహం అయినా సరే. సో ఈ తెల్లతోలు అబ్సెషన్ గురించి చెప్పండి, బికాస్ వైటనింగ్ ఎక్కడ చూసినా వైటనింగ్ 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 కనిపిస్తుంది. అవును, వైట్ గా ఉండే వాళ్ళేమో ఫారినర్స్ మనలాంటి స్కిన్ కావాలనుకుంటారు, బ్రౌన్ ట్యాన్ చేసుకుంటారు, మనమేమో ఫెయిర్ చేసుకోవాలనుకుంటాం. యాక్చువల్ గా కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ఫీచర్స్, మీకు ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఒక దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా అలా లేకుండా ఈవెన్ స్కిన్ టోన్ ఉండి మీ ఫీచర్స్ బాగుంటే డెఫినెట్ గా స్కిన్ బాగుంటే మీరు బాగుంటారు. దాన్ని వదిలేసి ఫెయిర్నెస్ వెనకాల పరిగెడుతున్నారు. దీనికోసమనే లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్, చాలా స్టిరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేయడము. ఫెయిర్నెస్ క్రీమ్స్ అని వెళ్ళి షాప్ లో అడుగుతారు ఓటీసీ. సో వాడు ఒక క్రీమ్ ఇస్తాడు స్టిరాయిడ్స్, అది అప్లై చేసుకుంటే టెంపరీ ఫెయిర్నెస్ వస్తుంది, దాని తర్వాత వచ్చే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్. సో అలా తెలియక చాలా మంది వెళ్ళిపోయి అలా తీసుకొని వాడడము. ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్స్ లో చూసి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడము. ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని వస్తాయండి అసలు, బిఫోర్ ఆఫ్టర్ బొమ్మలు చూస్తే అది ఫిల్టర్లు వేస్తారని చెప్పి ఎవరో పిల్లలు చెప్తే అర్థమైంది మొన్న. అవును, సో అంటే కొంచెం పిల్లలు కొంచెం టెక్నికలీ ఓరియంటెడ్ గా ఉంటారు కదా, లేకపోతే అసలు నమ్మలేని విధంగా 2 weeks లో ఇంత డిఫరెన్స్ వస్తుందని క్రీమ్స్ చూపిస్తున్నారు. మీరు నమ్మరు, చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళు మనకు లిస్ట్ ఇస్తారు, డాక్టర్ నాకు పింపుల్స్ ఉన్నాయి కదా, నేను ఈ సీరం వాడుతున్నాను, ఈ మాయిశ్చరైజర్ వాడుతున్నాను, ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను, ఇవి కాకుండా ఇంకేమన్నా వాడమంటారా అంటే వాళ్ళే ఇన్స్టాగ్రామ్ లో చూసి వాళ్ళే డిసైడ్ అయ్యి వచ్చేస్తున్నారు, స్కిన్ కేర్ వాళ్ళే వాడేస్తున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి దాని సైడ్ ఎఫెక్ట్స్ తో వస్తున్నారు. సో ఇవన్నీ ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది మాకు. సో అంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు మీరు చూసారంటే ఇలాంటి ఒక రాంగ్ క్రీమ్స్ వాడడం వల్ల, హైడ్రోక్వినోన్ వాడడం వల్ల? ఎవ్రీడే ఉంటాయి అవి, ఎవ్రీడే స్టెరాయిడ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకొని రావడం అనేది ఉంటుంది. అంటే వాళ్ళు స్టెరాయిడ్స్ చాలా ఇయర్స్ నుంచి వాడే వాళ్ళు ఉన్నారు, చాలా మంత్స్ నుంచి వాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాడి ఆ స్కిన్ హైపర్ పిగ్మెంటేషన్, పింపుల్స్, టీనేజర్స్ కూడా రావడము, మెలాస్మా వచ్చిన వాళ్ళు స్టెరాయిడ్స్ వాడడము, హైడ్రోక్వినోన్ 4%, 6% ఉన్న క్రీమ్స్ వాడడము, ఇలాంటివి చేసి స్కిన్ సెన్సిటివ్ అయిపోయి కార్సినోజెనిక్ స్కిన్ లాగా అయిపోతుంది. అంటే వెరీ సెన్సిటివ్ అయిపోయి నువ్వు సన్ ఎక్స్పోజర్ అయితే చాలా సన్ బర్న్ అవుతుంది. అవును, సో అప్పుడే కదా స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కేసెస్ చాలా వస్తాయి. రీసెంట్ గా ఎవరో యాక్ట్రెస్ పోస్ట్ చేసిందని చెప్పేసి రెటినాయిడ్ క్రీమ్స్ వాడి వైరల్ అయింది కదా, అది కూడా రెటినాయిడ్ క్రీమ్ ఫుల్ ఫేస్ వాడి నెక్స్ట్ డే సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్ళడం వల్ల స్కిన్ అంతా చాలా ఓల్డ్ లుక్ వచ్చేసింది ఆమెకి. అది ఒక నైట్ కాదు, కొన్ని రోజులు వాడింది, 1 week 10 days అంత తేడా వచ్చేసింది. ఓల్డ్ లుక్. ఓహో, సో అయితే యాక్చువల్లీ రెటినాయిడ్ క్రీమ్ అనేది యాంటీ ఏజింగ్. అవును, సో అది ఎంత పీ సైజ్డ్ రెటినాయిడ్ అప్లై చేసుకోవాలి, దట్టు దాంట్లో పర్సంటేజెస్ ఉంటాయి. ఎక్కువ పర్సంటేజ్ వాడితే ఎక్కువ రిజల్ట్ వస్తుందని వాడడము, మళ్ళీ దానికేంటి మనం మార్నింగ్ సన్ స్క్రీన్ వాడాలి, అది లేదు. సో అలాగే సన్ ఎక్స్పోజర్ అవడము, స్కిన్ డ్యామేజ్ అవడం. ఈ సన్ స్క్రీన్ గురించి చాలా వివాదాలు చూసాను నేను. అసలు సన్ స్క్రీన్ లో ఉన్నవే మొత్తం కెమికల్స్, ఆ కెమికల్స్ మొత్తం మన లివర్ కిడ్నీస్ మీద టాక్సిక్ లోడ్ పడిపోతుంది. అసలు సన్ స్క్రీన్ వాడనే కూడదు,
వైటమిన్ డి ఎక్స్పోజర్ అవసరం అని ఒకవైపు అంటారు. ఇంకోవైపు సన్ స్క్రీన్ మనం 2 వేళ్ల మీద 2 ఫుల్ గా అప్లై చేసుకుని అంత పట్టిస్తే గానీ టూ ఫింగర్ అదే. సో మీరు ఏం రికమెండ్ చేస్తారు? వాట్ ఇస్ సన్ స్క్రీన్ అనేది డెఫినెట్ గా యూస్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి ఇప్పుడు అవుతున్న అంటే ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే సన్ బర్న్స్ అవాయిడ్ చేయడానికి అండ్ ఏజింగ్ ని పోస్ట్పోన్ చేయడానికి సన్ స్క్రీన్ కంపల్సరీ. అయితే మీరు అంటున్నట్టు అది అబ్జార్ప్షన్ అనేది ఒక స్కిన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాది సెన్సిటివ్ స్కిన్, అంటే నాకు చాలా డ్రై ఉంది, లేదంటే నాకు చాలా క్రాక్స్ ఉన్నాయి, దెన్ ఆ టైంలో అబ్జార్ప్షన్ ఆఫ్ ద సన్ స్క్రీన్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. అవి ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ వరకు మాత్రమే ఉంటాయి. దే డోంట్ అబ్జర్వ్ ఇన్ టు ద స్కిన్. సో అలాంటివి ఇవ్వడం ఉంటుంది. లైక్ కిడ్స్కి కానీ ప్రెగ్నెన్సీలో కానీ ఎవరికైతే వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళు ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేయాలి. ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అవి అవాయిడ్ చేస్తాం. రెండు ఎఫెక్టివే కానీ రెండు ఎఫెక్టివే. ఇప్పుడు ఈ ఓరల్ సన్ స్క్రీన్ టాబ్లెట్స్ వస్తున్నాయి కదా, అది అసలు పనిచేస్తాయి? అది పెద్ద డౌట్ ఏంటంటే మొత్తం చర్మానికి ఇంత ఇంత కొద్ది క్యాప్సూల్ వేసుకుంటే ఎక్కడ పోతుంది అది? సో ఇట్స్ అన్ యాడ్ ఆన్ అంతే తప్ప అది వేసేసుకొని ఇది అప్లై చేసుకోకుండా ఉండడం అలా కాదు. అది కూడా అంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ సన్, ఇది సరిపోకపోతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మీరు అనడం ఏంటంటే స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ రొటీన్స్ లో ఉన్న వాళ్ళైతే మరీ ముఖ్యంగా సన్ స్క్రీన్ చాలా ఎసెన్షియల్ అవసరం అని చెప్తున్నారు. కరెక్ట్. ఇంకొక పిచ్చ పట్టుకుంది జనానికి, పిచ్చని కూడా నన్ను పిచ్చ అంటారు కదా, అంటే కొరియన్ గ్లాస్ స్కిన్. అందరూ కొరియా వాళ్ళలాగా తెల్లటి అసలు ఆల్మోస్ట్ పాలిపోయిన చర్మం లాగా సాగదీసిన ఎలాస్టిసిటీ తోటి కనిపించాలని చెప్పి తహతలాడిపోతున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి చేసే ఫేషియల్ సలాన్ సర్వీసెస్ లో కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ ఫేషియల్ అని ఇట్లా ఫ్లాష్ అవుతుంటుంది యాప్ లో. అవుతుందా మరి? అప్పుడు అంటే అది చేయించుకుని చూస్తే అర్థం అవుతుంది, కానీ చూడంగానే టెంప్టేషన్ అయితే వస్తున్నారే మనం కూడా ట్రై చేద్దామని. అలా చాలా మంది చెప్పాను కదా ఇందాక, లిస్ట్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాళ్ళే తీసుకొస్తుంటారు. అందులో ఒక కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మన జెనెటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మన పేరెంట్స్ ఎలా ఉన్నారో మనం అలా ఉంటాం. అంటే యాజ్ ఇట్ ఈస్ కాదు, మన స్కిన్ కానీ మన నేచర్ కానీ అలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత వాడితే కొరియన్ స్కిన్ నీకు రావాలి? వాళ్ళేమో మన స్కిన్ చాలా బాగుంది అంటారు, మనమేమో వాళ్ళ స్కిన్ బాగుంది అంటాము. సో మనం ఏం చేసినా కూడా కొరియన్ స్కిన్ కేర్ అనేది కొరియన్ స్కిన్ అనేది మనకు రాదు, ఆ గ్లాసీ స్కిన్ అనేది రాదు. నీ జెనెటిక్స్ లో ఉందా, నీ పేరెంట్ అలా ఉన్నారా, అప్పుడు వస్తుంది. అంతేగాని కొరియన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడితే అలాంటి స్కిన్ రాదు. ఈ స్నేల్ తాలూకు స్నేల్ మ్యూసిన్ అది పనిచేస్తుందండి బాడీ మీద? యాక్చువల్లీ అది ఒక కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ అంతే. సో మన స్కిన్ కి అది సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంది, ఆ స్నేల్ మ్యూసిన్ మీరు ఎప్పుడన్నా చూసారా? వెరీ జెల్లీ టైప్ లో ఉంటుంది అది. సో అది అప్లై చేసుకుంటే అసలు నీ స్కిన్ కి సరిపోదు కూడా. వెరీ డ్రై స్కిన్ కి అది సరిపోదు కూడా. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మాయిశ్చరైజర్, కానీ అది మనకి సెట్ అవుతుందా లేదా చూడాలి కదా. అంటే అది పెట్టడం వల్ల దానికి ధరలు బాగా పెంచేసి ఎన్ని స్టైల్స్ చంపి వాడు ఏం తీసుకొచ్చాడో తయారు చేశాడో మొత్తానికి. ఒక్కొక్క ఇంత సీసా స్కిన్ కేర్ వాళ్ళ కొనాలంటే ఒక చిన్న సీరం 3-4 వేలు వదిలిపోతుంది. ఇట్లా అంతా చేసి అది వదిలిపోతుంది, ఇటు స్కిన్ బాగుపడట్లేదు. అది హార్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. యా, మన వంటింటి చిట్కాలు కూడా ఓవర్ డూ చేసే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విపరీతంగా వచ్చేసింది. పసుపు రాసేసుకో, ఇంకేంటది శనగపిండితో రుద్దేసేయి, ఇంకోటి బంగాళదుంప చర్మం తీసి బాగా ఇలా ఇలా అనేసుకో, అరటిపండు తొక్క తీసాక దానిలో ఏదో వైటమిన్ ఉంటుంది, అది పూసేసుకుంటే నీ స్కిన్ గ్లో అయిపోతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా బేకింగ్ సోడా, శనగపిండి, టూత్ పేస్ట్ ఇవన్నీ పెట్టి ఫేస్ ప్యాక్ చేసి మొహం మీద పెట్టుకోమని చెప్పి ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుందని మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఏదైనా ఇప్పుడు హోమ్ రెమెడీస్ అనేవి మనకి ఎప్పటి నుంచో ఉన్నవి, కానీ అప్పటిలాగా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ లేదు. మన స్కిన్ రోజు పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఫుల్ ఆఫ్ డర్ట్, ఫుల్ ఆఫ్ పొల్యూషన్ తో ఉంటున్నాము. ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నిటిని మించి. సో మన స్కిన్ కి అసలు సూట్ అవుతుందా లేదా? ఇప్పుడు నీకు యాక్నీ ఉంది, అదేదో ఇందాక తను చెప్పినట్టు కాఫీ స్క్రబ్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో స్క్రబ్బింగ్ ఇంకా యాక్నీని అగ్రివేట్ చేస్తుంది.
ఓహో. సో ఎనీథింగ్ ఇప్పుడు హల్దీ పెట్టుకుంటున్నారు కానీ ఇంతకు ముందులాగా ప్యూర్ హల్దీ ఇప్పుడు లేదు కదా. ఆ హల్దీ రియాక్షన్స్ తో కూడా చాలా మంది వస్తారు. టొమాటో పెట్టుకుంటారు కొంతమంది, అలా రకరకాలుగా. అంటే హోమ్ రెమెడీస్ పని చెయ్యవు అని నేను చెప్పట్లేదు, పని చేస్తాయేమో, కానీ నీ స్కిన్ కి సూట్ అవుతుందా లేదా ఏ హోమ్ రెమెడీ. ఇప్పుడు బేకింగ్ సోడా వైటమిన్ సి కోసం అనేసి నిమ్మకాయ రుద్దుతారు, నిమ్మకాయ బేకింగ్ సోడా కలిపి. ఎంత రియాక్షన్ తో వస్తారంటే వాళ్ళు, ఎలర్జిక్ రియాక్షన్స్ తో. సో అవన్నీ డైరెక్ట్ గా స్కిన్ కి అప్లై చేయకూడదు, చాలా జాగ్రత్త పడాలి. చాలా పడాలి. దుర్గా కళ్యాణి గారు, సాయి పల్లవి సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకి చాలా ఎక్కువ యాక్నీ అండ్ పింపుల్స్ ఉండేవి. ఇప్పుడు సడన్ గా మొన్న సినిమాలు చూస్తే మొత్తం క్లియర్ అయిపోయింది స్కిన్. అంటే సినిమా యాక్టర్లు అందరూ సినిమాలోకి వెళ్ళగానే అందంగా తయారైపోతారా, లేకపోతే తను ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఆబ్వియస్లీ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ షుడ్, బట్ టిపికలీ అలాంటి కండిషన్స్ కి ఏంటి ట్రీట్మెంట్? యాక్చువల్లీ సాయి పల్లవి గారికి ఉన్నది ఏంటి అంటే యాక్నీ రొజేషియా. యాక్నీ రొజేషియా అంటే ఏంటంటే నార్మల్ గా స్కిన్ బానే ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ చూస్తే బానే ఉంటుంది. వెన్ షీ ఎక్స్పోజ్ టు సన్, ఎండకి వెళ్ళగానే, లేదంటే చాలా సివియర్ స్ట్రెస్ వచ్చింది, లేదంటే హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తిన్నారు, అప్పుడు ఇవి అగ్రివేట్ అయిపోతాయి, పింక్ గా అయిపోతుంది చీక్స్ అండ్ నోస్. మళ్ళీ నీడలోకి రాగానే మంచిగా అయిపోతుంది. సో రీసెంట్ గా తను ట్రీట్మెంట్ చేసుకొని ఉండొచ్చు, అండ్ ప్రాపర్ సన్ స్క్రీన్ వాడితే చాలా వరకు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఇవి మళ్ళీ రియాక్షన్స్ రాకుండా, అగ్రివేట్ అవ్వకుండా చేసుకోవచ్చు. రైట్. అలాగే ఐశ్వర్య రాయ్ గారి ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ మీద విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. అండ్ మనకు కూడా చూడడానికి ఒకసారి ఉలిక్కి పడేలాగా స్లెండర్ గా, ఒకలా పెద్ద పెద్ద కళ్ళతో విచ్చుకుని ఉండే మొహం బాగా ఇప్పుడు ఉబ్బిపోయి బల్కీగా తయారంటే అయిపోయింది. అది మరి అందం కింద ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ లైక్ బోటాక్స్, ఫిల్లర్స్, ఇంకా చాలా హైఫు ఇలాంటివి ఏంటి అంటే ఒక సర్టెన్ లిమిట్ లోనే చేయాలి. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఇన్ని యూనిట్స్ చేయాలి, లేదంటే ఇంత క్వాంటిటీ చేయాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు దాన్ని అంటే ఇంకా రిజల్ట్స్ వస్తాయి, లేదంటే ప్రాపర్ గైడెన్స్ లేదు అని అంటే వాళ్ళు ఎక్కువ డోస్ ఇంజెక్ట్ చేయడం ఉంటది. ఇక్కడ ఇప్పుడు యాజ్ వి ఏజ్ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫ్యాట్ అంతా తగ్గిపోయి జారిపోతాయి. సో దాన్ని విత్ స్టాండ్ చేయడం కోసం కొంతమంది హై డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఐ డోంట్ నో ఇన్ దట్ కేస్, అంటే తన విషయంలో నాకు తెలియదు. ఇన్ జనరల్ గా ఇంకా ఫిల్ చేసుకోవాలి, లేదంటే ఇంకా టైట్ చేసుకోవాలి ఫేస్ అనేసి ఎక్కువ ఇంజెక్ట్ చేయడం ఉంటది. అప్పుడు ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. అవును, అంటే ఎక్కువ బల్కీగా అయిపోయి ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తే ఇక్కడ ఇంత లావుగా అయిపోతుంది. సో మళ్ళీ అది తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో ఏది ఎంత డోసు ఎక్కడ ఇవ్వాలి అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. అది మనం స్లో డోస్ నుంచి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. సడన్ గా అలా ఇవ్వడం వల్ల ఎక్కువ బల్కీ అయిపోతుంది. వీటన్నిటితో పాటు అంటే ఈ సెలబ్రిటీస్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి శ్రీదేవి గారికి కూడా ఆవిడకి చాలా అంటే ప్రెషర్ ఉండింది టు లుక్. అంత అందగత్తే అసలు ప్రపంచంలో మనం ఎవరు ఈ జనరేషన్ చూడలేదు అనుకున్నంత అందగత్తే శ్రీదేవి గారు. బట్ ఆవిడకి షీ హ్యాడ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ టువర్డ్స్ హర్. అంటే అంత ప్రెషర్ ఉంటుంది లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకంటారు. సో ఆవిడ రెఫరెన్స్ ఎందుకు తీసుకొచ్చానంటే, కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి బ్యూటీ అండ్ స్కిన్ కేర్ మెయింటైన్ చేయడం is more of a challenge because wrinkles తొందరగా కనిపిస్తాయి అంటారు. ఇస్ దట్ ట్రూ అండి? సో సడన్ వెయిట్ లాస్ అయితే మనకి రింకిల్స్ ఫాస్ట్గా వస్తాయి. మనం స్లిమ్గా ఉండి ప్రాపర్ స్కిన్ కేర్ వాడితే కొంచెం 40-45 ఇయర్స్ వరకు వితౌట్ రింకిల్స్ మెయింటైన్ చేయొచ్చు. రైట్. ఆ తర్వాత కూడా రింకిల్స్ వస్తే మైల్డ్ బొటాక్స్, మైల్డ్ ఫిల్లర్స్ ఇచ్చుకుంటే ఆ స్కిన్ ఎన్హాన్స్మెంట్ అనేది చేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళందరికీ రింకిల్స్ తొందరగా వస్తాయని ఏం లేదు. మీరు ఏ స్కిన్ కేర్ వాడుతున్నారు, ఏజ్ కి తగ్గ స్కిన్ కేర్ వాడుతున్నారా? ఇప్పుడు 25 నుంచే కొంచెం యాంటీ ఏజింగ్ సిరమ్స్ వాడాలి. సో అప్పుడు మనం ఏజింగ్ ని పోస్ట్పోన్ చేసుకోవాలి. ఇప్పుడు మన మమ్మీలు ఎవరు వాడలేదు కదా అవన్నీ. మమ్మీలు ఎవరు వాడలేదు. ఇప్పుడు 40 ఇయర్స్ లో మీ మదర్ ఎలా ఉన్నారో 40 ఇయర్స్ లో మీరు అలా ఉండుండరు, మీరు యంగ్ గా ఉండుంటారు ఇంకా. అవును, అంటే టైం మారింది అండ్ కాస్మెటాలజీ చాలా అప్డేటెడ్ అయింది కదా. సో మనం సన్ స్క్రీన్స్ వాడుతున్నాము, మనం యాంటీ ఏజింగ్ సిరమ్స్ వాడుతున్నాము, వాళ్ళు నేచురల్ గా కూడా బాగుంటారు. రైట్. అప్పటికి అదే అందం. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు అందరూ ఈ ఫీచర్స్ ఉండాలి, నాకు ఇలా ఉండాలి అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకోలేదు కదా, నేచురల్ గా ఏజింగ్ ని యాక్సెప్ట్ చేశారు. అలాగే దీంతో పాటు అఫ్ కోర్స్ ఇంటర్నల్ గా ఏం తీసుకోవాలో మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఇప్పుడు యాంటీ ఏజింగ్ లో వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్ అండి? మీ దగ్గరకు చాలా మంది వస్తారని చెప్పారు కదా, సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ పాపులర్ ట్రీట్మెంట్? యాంటీ ఏజింగ్ లో 3 ఎక్కువగా చేస్తాం మనము. ఒకటి బోటాక్స్, ఒకటి ఫిల్లర్స్, ఒకటి థ్రెడ్స్ అండ్ హైఫు.
సో ఎవరికైతే ఇంజెక్టబుల్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఈ హైఫు చేసుకోవచ్చు. ఇదేం చేస్తుందంటే మన స్కిన్ని అప్లిఫ్ట్ చేసి మన కొల్లాజన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఏజింగ్ అనేది తొందరగా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఇన్ 6 to 9 monthsలో చేసుకోవచ్చు. బొటాక్స్ ఫిల్లర్స్ అనేది డిపెండింగ్ ఆన్ దేర్ చాయిస్ అనమాట. అంటే వాళ్ళకి రింకిల్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా లిఫ్ట్ చేయాలా, అలాంటప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ చూస్ చేసుకోవడం ఉంటుంది. అండ్ కాకుండా కెమికల్ పీల్స్ గురించి విన్నాం Correct. కదా. పీల్స్ చేసుకున్నప్పుడు చాలా పోస్ట్ పీల్ కేర్ చాలా అవసరం. అవును. బట్ కొన్ని సార్లు అది తీవ్రంగా బెడిసి కొట్టిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో వెంట్ త్రూ సంథింగ్ లేదా పీలింగ్ చేయించిన తర్వాత ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది. పీలింగ్ కి ఏంటి, వాట్ ఈస్ ద కేర్, అంటే మీరు ఎలాంటి కేర్ పోస్ట్ పీల్ కేర్ చెప్తారు? యాక్చువల్లీ కెమికల్ పీల్ అంటే ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్ ఆఫ్ ద స్కిన్. అంటే పై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఇప్పుడు రోజు మనం పొల్యూటెంట్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో మంత్లీ వన్స్ ఆర్ 45 days కి ఒకసారి మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకుంటా సూపర్ఫిషియల్ డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి అండ్ కొల్లాజన్ అనేది ఇంప్రూవ్ అయ్యి స్కిన్ బాగుంటుంది. అలా కాకుండా అదే ఇదివరకు స్క్రబ్బింగ్ అని మనం డిస్కస్ చేసాం కదా, అలా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, సూపర్ఫిషియల్ అండ్ డీప్. ఇప్పుడు సూపర్ఫిషియల్ చేసుకుంటే ఓన్లీ అది అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. అలా కాకుండా మీరు డీప్ పీల్స్ చేసుకుంటే అది డెప్త్ నుంచి మనకి స్కిన్ పీల్ అయిపోయి స్కిన్ బర్న్స్ రావడము అండ్ సన్ ఎక్స్పోజర్ కాగానే పిగ్మెంట్ అవ్వడము, ట్యాన్ అయిపోవడము, బర్న్స్ రావడం ఇలాంటిది జరుగుతుంది. డీప్ పీల్స్ కి సైడ్ ఎఫెక్ట్ జాగ్రత్తగా చేయాలి. అంటే TCA పీల్స్ కానీ ట్రైక్లోరోఎస్టిక్ యాసిడ్ ఇలాంటి పీల్స్ ఏంటంటే స్కిన్ లోపలికి వెళ్ళిపోతాయి, ఇన్ డెప్త్ వెళ్ళిపోతాయి. అప్పుడు స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సూపర్ఫిషియల్ పీల్స్ ఏంటంటే మనం మంత్లీ వన్స్ ఆర్ 45 days కి ఒకసారి చేసుకుంటే స్కిన్ కరెక్ట్ ఫ్రెష్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ పొల్యూటెంట్స్ ఏంటండి మన ఎన్వైరన్మెంట్ లో? ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్, ఇంటికి వచ్చేసరికి టైర్డ్ గా ఒకలాగా, తర్వాత మేకప్ వేసుకునే వాళ్ళకి ఇంకొక చాలా పెద్ద తలకాయ నొప్పి, అంటే ఆ మేకప్ తీయడం అది. సో ఐడియల్ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలి ఒక అవుట్ గోయింగ్ బయటకు వెళ్ళే వాళ్ళకి? టీనేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. టీనేజ్ వాళ్ళకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజర్, మార్నింగ్ ఒక సన్ స్క్రీన్, అంతవరకు చాలు. ఇంటికి రాగానే మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం 20s లోకి వెళ్ళిన తర్వాత మనకి పింపుల్స్ కానీ లేదంటే ఏదైనా స్పాట్స్ ఉన్నాయి అంటే దాని రిలేటెడ్ సెరమ్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్. అండ్ ఆ తర్వాత నైట్ కేర్లో రెటినాల్స్ యాడ్ చేసుకుంటే మంచిది, యాంటీ ఏజింగ్ సెరమ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది తొందరగా రింకిల్స్ రాకుండా, సాగి అవ్వకుండా, ఫర్మ్నెస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో హైల్రోనిక్ యాసిడ్ సెరమ్స్ కొంతమందికి, ఎవరిదైతే డల్ అండ్ డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు, వైటమిన్ C సెరమ్స్. సో మీ స్కిన్ టైప్ని బట్టి మనం స్కిన్ కేర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యంగర్ వర్షన్లో ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇనఫ్. కొంచెం మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ సెరమ్స్ అండ్ మన స్కిన్ కన్సర్న్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాలి. మాయిశ్చరైజర్ అవసరం, మొత్తానికి స్కిన్ కంపల్సరీ ఉండాలి. మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ ఉండాలి, బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. ఆముదం రాసుకుని పడుకుంటే చాలా. ఇప్పుడు ఆముదం కూడా చాలా పాపులర్ అయిపోయిందండి. ఇప్పుడు క్యాస్టర్, ఇదివరకు ఆముదం అని ఒక చాలా డొక్కు, అంటే తుప్పు పట్టిన మూత కూడా ఉండేది, అలాంటి సీసాల్లో అమ్మే ఆముదం ఇప్పుడు చాలా పాష్ గా అది క్యాస్టర్ ఆయిల్ అని అమ్ముతున్నారు, కాస్ట్లీగా అది అమ్ముతున్నారు. సో మనకి ఇప్పుడు ఫేస్ కి కానీ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ డ్రై స్కిన్ దట్ ఈస్ ఫైన్. ఇది క్యాస్టర్ ఆయిల్ అని నేను చెప్పను, ఎనీ ఆయిల్స్ మనం అప్లై చేసుకుంటే ఓకే. అలా కాకుండా మీది యాక్ని ప్రోన్ స్కిన్ అయ్యి మీరు ఫ్రీక్వెంట్గా అండ్ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇంకా పోర్స్ క్లాగ్ అయిపోయి మనకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ వల్లే పింపుల్స్ వస్తాయి, మళ్ళీ దానికి నువ్వు ఇంకా ఆయిల్ పైనుంచి కూడా అప్లై చేస్తున్నావు, సో ఇంకా ఫేస్ చండాలంగా అవుతుంది. కుండ బద్దలు కొట్టి ఇప్పుడు చెప్పారు. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని చెప్పి రకరకాలు పడి వైటమిన్ C ఈజ్ అగైన్ బజ్వర్డ్. అది అందరికి వైటమిన్ C అనగానే ఉలికి పడతారు. 10%, 20% మొహం మీద రాసేసుకుంటారు, తినేస్తారు. అంత అబ్జర్వ్ అవుతుందా? గ్లూటాథయోన్ ఇస్ అనదర్ సూపర్ ఫుడ్ దట్ పీపుల్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ క్యాప్సూల్స్. అది నిజంగా ఎక్కడో చర్మం ఫేస్ మీద నల్లగా ఉంటే మీరు మొత్తం గ్లూటాథయోన్ ఎక్కిస్తే త్రూ IV ఎస్పెషల్లీ అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు గ్లూటాథయోన్ అనేది ఏంటి అంటే ఒక మీరు అంటున్నట్టు ఇప్పుడు వైటమిన్ C అంటే బజ్ ఎలా క్రియేట్ అయిందో గ్లూటాథయోన్ అంటే కూడా అలా ఒక హైప్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ గ్లూటాథయోన్ ఏం చేస్తుంది అంటే
మనలో పిగ్మెంట్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో మనము మన టోన్ బెటర్ అవుతూ ఉంటుంది, మనం కొంచెం ఫెయిర్గా కనిపిస్తాం. ఎప్పటి వరకు మీరు అది ఎప్పటి వరకు వేసుకుంటే అప్పటి వరకే, అంతే. అగైన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దట్టు ఏంటంటే మన స్కిన్ టోన్ నుంచి ఒక 1 స్టెప్ పక్కకి వెళ్తాం తప్ప చాలా నంబర్ డిఫరెన్స్ అనేది రాదు. ఈ స్కిన్ టోన్ నుంచి ఫెయిర్ స్కిన్, మిల్కీ బ్యూటీ అలా అయిపోము. మన స్కిన్ టోన్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, స్కిన్ క్లియర్ అవుతుంది, పిగ్మెంట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. అది ఎప్పటి వరకు అంటే నువ్వు ఎప్పటి వరకు వాడావో అప్పటి వరకు. గ్లూటాథయోన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అంతేగాని డస్కీగా ఉన్న వాళ్ళు మారిపోరు. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అట్లా మారిపోయారండి. ఏం ట్రీట్మెంట్ చేసుకుని ఉంటారు ఆయన? మొత్తం అసలు పిగ్మెంటే మారిపోయింది ఆయన అప్పట్లో అంటే గ్లూటాథయోన్ అప్పుడు ఉంది అని నేను అనుకోను. ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారని మనకున్న నాలెడ్జ్. అంటే బికాస్ ఫ్రమ్ కంప్లీట్లీ డార్క్ స్కిన్ స్కిన్ టు ఫెయిర్ పేల్ ఒక లాంటి దీనికి వచ్చేసారు, పింకిష్ పేల్నెస్ కి వచ్చారు. అవును, దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గ్లూటాథయోన్. ఫేస్ లో పింకిష్ గ్లో రావాలంటే ఏం చేయాలి దుర్గా గారు? పింకిష్ గ్లోనా అంటే ఎలా అంటున్నారు? పింకిష్ గ్లో అంటే ఒకలాంటి తెలుపులో కూడా ఒకలాంటి ఒక పసిడి, ఒక గోల్డెన్ గ్లో ఒకటి వస్తుంది, పింకిష్ బాగా ఫ్లష్డ్ ఫేస్ అదొకటి వస్తుంది, షైనీ ఫేస్ అంటున్నారు అంతేనా? సో ఇప్పుడు మన స్కిన్ ఎలా ఉండడానికి రీజన్ అయినా మన గట్ హెల్త్. మనం తినే ఫుడ్ మన స్కిన్ ని, హెయిర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. అంటే స్కిన్ కేర్ ఎంత తీసుకున్నా కూడా ఇప్పుడు మనం పిగ్మెంట్ కానీ పింపుల్స్ కానీ వచ్చిన వాళ్ళకి కొన్ని క్రీమ్స్ ఇస్తాం. అది చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్, పిజ్జాస్ తినేస్తే, లేదు బాగా ఆయిలీ బిర్యానీస్ తినేసి, బిర్యానీ విత్ కూల్ డ్రింక్ ఇలాంటివి తినేస్తే స్కిన్ ఎలా మెయింటైన్ అవుతుంది? సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది మన స్కిన్, హెయిర్ అండ్ ఓవరాల్ హెల్త్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అక్కడ మనకి క్లియర్ గా ఉంటే ఇక్కడ క్లియర్ గా ఉంటది. మీరే హెయిర్ ప్రస్తావించారు కాబట్టి, ఇది వరకు ఒక త్రాచుపాము అంత జడ, లేకపోతే నాగుపాము అంత జడ అని చెప్పి పెద్ద పెద్ద జడలు చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో అసలు జడ చూసి ఎన్ని రోజులైంది, అందరికి షార్ట్ హెయిరే అండ్ క్వాలిటీ ఆఫ్ హెయిర్ హస్ ఆల్సో చేంజ్డ్. సో ఎందుకు అంటే అది కూడా న్యూట్రిషనల్ ఫ్యాక్టరే. ఇప్పుడు మనం ఇంతకు ముందు తీసుకుంటున్నంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇంతకు ముందు లాగా ఇప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ లేవు బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల, అండ్ క్రాష్ డైట్స్ చేయడము, అండ్ వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉండడము, హార్మోనల్ ఇష్యూస్ రావడము, ఇవన్నిటి వల్ల రూట్ కి స్ట్రెంగ్త్ లేదు. సో రూట్ కే స్ట్రెంగ్త్ లేకపోతే ఇంకా లెంత్ ఎలా వస్తుంది? సో క్వాలిటీ ఆఫ్ హెయిర్ మారిపోయింది, టెక్స్చర్ మారిపోయింది. జుట్టుకి నూనె రాసి బాగా అంటే బాగా టైట్ గా జడ వేయడం వల్ల జుట్టు మరింత అసలు అంటే రిచ్ గా లేకపోతే ఇంకా హెల్దీగా తయారవుతుందా? ఇస్ ఇట్ ట్రూ? హెయిర్ అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇఫ్ యూ మసాజ్ యువర్ స్కాల్ప్ ఫర్ సమ్ టైమ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అంటున్నట్టు గ్రోత్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ ఇంటర్నల్గా రూట్ అనేది స్ట్రెంగ్త్ లేకపోతే, ఇంటర్నల్గా దానికి ఒక కెపాసిటీ టు మెయింటైన్ ద లాంగ్ హెయిర్ లేకపోతే అప్పుడు అది ఎలా ఉంటుంది? మీరు పైనుంచి ఆయిల్ అప్లై చేస్తే లోపల నుంచి రూట్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? సో దానితో పాటు ఆయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, కానీ మనం ఎక్కువగా పొల్యూషన్కి వెళ్తున్నాము, మనకి ఆ నూనె మొహం మీదకి వచ్చేసి ఇంకా పింపుల్స్ వస్తాయి. కాబట్టి డే టైంలో కాకుండా, లేదంటే మీరు హెయిర్ వాష్కి చేసే 1-2 hours ముందు మసాజ్ చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసేస్తే మీ హెయిర్ అనేది సాఫ్ట్ ఉంటుంది కింద, అండ్ మీకు నరిష్మెంట్ అనేది వస్తుంది. దాంతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే అది మెయింటైన్ అవుతుంది. ఓన్లీ ఆయిల్ రాసుకుంటే జుట్టు రాదు. అదే ఇన్ఫాక్ట్ ఆయిల్ రావడం వల్ల డాండ్రఫ్ కూడా వస్తుంది, డాండ్రఫ్ వస్తుంది, పింపుల్స్ వస్తాయి, ఇవన్నీ. సో బిఫోర్ యువర్ హెయిర్ వాష్ జస్ట్ ఇక్కడ అప్లై చేసుకుంటే చాలు, ఇది మీకు సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ అదే ప్రొడ్యూస్ చేసుకుంటది, స్కాల్పే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటది. సిబం సెక్రెషన్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ ఉంటుంది. సో ఎవరికైతే డ్రై ఉందో దే కెన్ అప్లై ద హెయిర్ ఆయిల్, బట్ అది హెయిర్ గ్రోత్ కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు అంటే ఈ మధ్య ఒక ఏదో చాలా డిస్టర్బింగ్ ఒక కేస్ స్టడీ వచ్చిందండి. ఎవరో జుట్టు బట్టతలు వచ్చిందని చెప్పి పాపం ఆయన సూసైడ్ చేసుకున్నారని చెప్పి. ఎందుకు ఇంత అంటే అబ్సెషన్ అబౌట్ లుక్స్ అండ్
ఈవెన్ ఫర్ మెన్ ఫర్ దట్ మ్యాటర్. అవును. ఎందుకుందంటారు? అంటే యంగ్ ఏజ్ లోనే ఇప్పుడు బట్టతల రావడం వల్ల యంగ్ ఏజ్ లోనే స్పార్స్ మీరు అంటున్నారు ఇంతకు ముందులాగా మనకు పొడుగు జడ అనేది ఎవరికి చూడట్లేదు అని. ఇంతకు ముందులాగా రిచ్ అండ్ హెల్దీ హెయిర్ కూడా ఎవరికి చూడట్లేదు. సో ఈ హెయిర్ అనేది చిన్న వయసులోనే పలచబడడం వల్ల వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్రెండ్స్ వాళ్ళని ఏదన్నా అనడం కానీ ఈ మీరు చెప్పిన కేసులో అయితే లైఫ్ పార్ట్నర్ అనడం కానీ ఇట్లాంటివి రావడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. నేను అనేది ఏంటి అంటే మీరు సాధ్యమైనంత వరకు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీ స్కిన్ అండ్ హెయిర్ బాగుంటుంది. లేదు పోయింది మీ జెనెటిక్స్ బ్యాడ్ లేదంటే మీ లైఫ్ స్టైల్ బాగాలేదు, మీరు ఫుడ్ తినేది బాగాలేదు, హెయిర్ పోయింది, అక్కడికి దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేసేయండి. దాన్ని పర్సనల్గా తీసుకొని దానితో డిప్రెషన్లో అలా క్యారీ చేయకుండా ఉండాలి. ఎందుకంటే అది మళ్ళీ రాదు. ఇంకే అంటే ఇప్పుడు కాస్మెటాలజీ అడ్వాన్స్ అవడం వల్ల హెయిర్ కి కూడా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. అవునవును. లైక్ పిఆర్పి కానీ జిఎఫ్సి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఇంకేది కుదరనప్పుడు విగ్స్ అయినా పెట్టుకొని నీ నీ కాన్ఫిడెన్స్ నువ్వు మెయింటైన్ చేయొచ్చు. అంతేగాని ఎవరో ఏదో అన్నారని ప్రాణం తీసుకునే వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ మినాక్సిడిల్ వాడతారు హెయిర్ రీగ్రోత్ సొల్యూషన్స్, దానివల్ల ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అట్లా వచ్చేసి స్కిన్ లోకి వెళ్ళిపోయి అన్నీ అవుతాయండి? యాక్చువల్లీ మినాక్సిడిల్ అనేది బ్లడ్ సప్లై చేస్తుంది, బ్లడ్ సప్లైని హెయిర్ కి ఇంప్రూవ్ చేస్తుంది. మనం అది రోజు అప్లై చేసుకోవడం వల్ల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల హెయిర్ స్ట్రెంగ్త్, హెయిర్ గ్రోత్, హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో మినాక్సిడిల్ మనం 2%, 5% ఇలా డిఫరెంట్ పర్సంటేజెస్లో ఉంటాయి. నీకు ఏది సెట్ అవుతుందో ఆ పర్సంటేజ్ మాత్రం మనం యూస్ చేస్తే ఏం కాదు. అలా కాకుండా నువ్వు ఎంత డోస్ వాడాలి అంత కాకుండా నువ్వు ఎక్కువ హెయిర్ రావాలని ఎక్కువ డోసులో వాడడము, ఎక్కువ డాక్టర్ సజెషన్ లేకుండా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇలా అప్లై చేస్తూ ఉండడం వల్ల నీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏముంటాయండి సైడ్ ఎఫెక్ట్స్? ఇప్పుడు టూ మచ్ ఆఫ్ మినాక్సిడిల్ యూస్ చేయడం వల్ల కొన్ని ఆల్కహాల్ బేస్డ్ మినాక్సిడిల్స్ ఉంటాయి. అవి యూస్ చేయడం వల్ల హెయిర్ రఫ్ అయిపోతుంది, ఫ్రిజీ అయిపోతుంది. అంతవరకు ఉంటే చాలు, మన రఫ్ అయిపోతే ప్రాబ్లం కానీ అదే కదా. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ టూ మచ్ యూజ్ చేయడం వల్ల మీరంటున్న ఇంటర్నల్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అవును, టూ మచ్ కానీ అదర్వైజ్ సేఫ్ జోన్ లో డాక్టర్ పర్యవేక్షణలో టూ గుడ్. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎంత అద్భుతమైన మందు వేసినా ఎడారిలో తులసి మొక్క పెరగదు కదా. అలా బట్టతల జెనెటిక్ గా ఉందనుకోండి, వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు ఈ సొల్యూషన్స్ అని పనిచేస్తాయి టెంపరీ కానీ పర్మనెంట్ కానీ? మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు యంగ్ ఏజ్ 30 years లో ఉన్న వాళ్ళకి హెయిర్ లేకపోవడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ గుడ్ హెయిర్ ఉంటే గనక అది తీసి మనం ఫ్రంట్ పెట్టొచ్చు, వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి. బ్యాక్ లేదు ఇంకా అప్పుడు చేసినా కూడా రిజల్ట్ రాదు కదా. సో చేసుకోవడం వల్ల జెనెటిక్స్ ఉంటే మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటుంది, హెయిర్ లేదు అంటే అంత ఎక్కువ గ్రోత్ రాకపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ లుక్స్ వైజ్ వాళ్ళు డెఫినెట్ గా బెటర్. వాళ్ళ హెయిర్ ఎందుకు పెట్టారు? వాళ్ళ వెనక లేకపోయినా పక్క వాళ్ళ హెయిర్ అన్ని ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతున్నాయి కదా. ఇంకా హెయిర్ లో అది రాలేదు ఇంకా బికాస్ స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా జరుగుతుంది. అవును, ఆ బర్న్స్ పేషెంట్స్ కి, వాళ్ళకి సివియర్ ఇంజరీస్ వాళ్ళకి స్కిన్ ప్యాచెస్ ఒక చర్మం తీసి పెడిచి అది కరెక్ట్ దానిలో కాలజన్ వచ్చి పెరిగిపోతుంది. హెయిర్ ఏంటంటే మనం తీసిన వెంటనే మళ్ళీ డిపాజిట్ చేయాలి. ఒక పర్సన్ది తీసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకొని దాని DNA టెస్ట్ చేసుకొని వీడికి పడుతుందా లేదా, రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒకటే ప్లేస్ లో చేస్తారు, ముందు టెస్ట్ చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ పంక్చర్స్ మనం చేయాల్సి ఉంటుంది. సో టూ మచ్ ఆఫ్ డోనర్ ఫ్రమ్ అదర్ పర్సన్ కూడా ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక డౌట్. రెండోది తీసిన వెంటనే పెట్టేయాలా? తీసిన వెంటనే అంటే ఇమ్మీడియట్ కాదు, నార్మల్ 10 seconds అలా కాదు, ఒక 1 to 2 hours లోపల పెట్టేయాలి. అది లేకపోతే దానిలో జీవం పోతుందా? పోతుంది, అది అంటే గడ్డి పెట్టినట్టే. అవును, అది ఇంకా పెరగదు, పెరిగే గుణం లక్షణం పోతుంది. ఎక్కువసేపు ఉండడం వల్ల డ్రై అవుట్ అయిపోతాయి ఫాలికల్స్. దాని అంటే దాని బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ అవ్వదు. చాలా సక్సెస్ఫుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు చాలా మంది. వాళ్ళ మొహల్లో అంటే ఎంత అది స్కిన్ డీప్ అవసరమా, ఇలా ఉండొచ్చు కదా, ఇదే దేవుడు ఇచ్చాడని ఆ ఫిలాసఫీ వేరు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో యంగ్ పర్సన్స్ వచ్చి బట్టతలో ఉండి ప్రాపర్ డోనర్ ఉంటే నేనే పుష్ చేస్తా, చేసుకోండి అని. ఇది చేసుకోండి, డెఫినెట్ గా మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఛాన్స్ ఉంది. ఛాన్స్ లేని వాళ్ళకి చెప్పను, అంటే వాళ్ళకి డోనర్ లేదనుకోండి, లేదంటే 60 years 70 years వాళ్ళు వచ్చి నాకు చేయండి అంటే వాళ్ళని వద్దు అని పక్కకు అంటాను. యంగ్స్టర్స్ వచ్చి
మాకు హెయిర్ లేదు అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయినా చేస్తాను, ఏది పాసిబుల్ ఉంటే అది. యంగ్స్టర్స్ కి ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ సేఫ్ జోన్ లో ఎక్స్ప్లోర్ చేయడంలో తప్పలేదంటారు. తప్పలేదు. ఎందుకంటే ఈ మధ్య పర్మనెంట్ మేకప్ ఒకటి చూసాను. అవును. అది ఐబ్రోస్ అంటే టింటింగ్ ఐబ్రోస్, ఒకటి, లిప్స్, lips, బీబీ గ్లో వీటితో Yeah. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే బీబీ గ్లో ట్రీట్మెంట్ అని ఉంటుంది. అంటే ఫౌండేషన్ ని తీసుకెళ్లి నువ్వు స్కిన్ లో పెడుతున్నావు. మనం రోజు వేసుకునే ఫౌండేషన్ ని స్కిన్ లో అలాగే సేవ్ చేస్తున్నావు. అది రోజు రోజుకి పైకి వస్తూ ఉంటుంది. అది ఎంతవరకు సేఫ్ అంటే ఒక కెమికల్ ని డిపాజిట్ చేసుకుంటున్నాం. మనము సన్ స్క్రీన్ పెట్టుకుంటేనే క్యాన్సర్స్ వస్తాయా ఇది ఆలోచిస్తూ మళ్ళీ మన స్కిన్ లోపల లోపల పైన కూడా కాదు తీసుకెళ్లి ఒక ప్రోడక్ట్ ని పెట్టడం ఎంతవరకు సేఫ్? అంతే కదండి. సో బీబీ గ్లో ట్రీట్మెంట్స్ అయితే ఖచ్చితంగా నో అనే చెప్తాను. వినడానికి కొంచెం అంటే అంత సీరియస్ అని నాకు తెలియదు. ఏదో టెంపరీ గ్లో అనుకున్నాను. బేబీ గ్లో అంటే యాక్చువల్లీ మేకప్ పెడతారు. మేకప్ అంటే ఆ మేకప్ క్రీమ్ లోపల డిపాజిట్ చేయడము. సో అది మనకి ఎవ్రీడే కొంచెం కొంచెంగా పైకి వస్తూ ఉంటుంది. అలా ఒక 1 year ఉంటుంది. అంటే 1 year నువ్వు ఒక అదర్ కెమికల్ ని తెచ్చి స్కిన్ లో స్టోర్ చేస్తున్నావు. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్. టింట్, ఐబ్రో టింటింగ్ దట్ ఈస్ ఓకే. ఎందుకు అంటే నీకు ఆల్రెడీ అక్కడ పిగ్మెంట్ ఉంది, దాన్ని మళ్ళీ మనం టాటోయింగ్ చేస్తున్నాం, అది కూడా సజెస్ట్ చేయము. బట్ ఓకే, మరీ ఐబ్రోస్ తక్కువగా ఉన్న వాళ్ళకి లేదంటే షేప్ కావాలనుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. బట్ ఏదైనా కూడా పిగ్మెంట్ డిపాజిషన్ ఇన్ ద స్కిన్ అనేది నాట్ అడ్వైజబుల్. వాట్ అబౌట్ లిప్స్టిక్ కూడా సేమ్ ప్రిన్సిపలే కదండి? సేమ్. అంటే ఎన్ని రోజులు ఉంటుంది అది? అంటే దాంట్లో కలర్స్ ఉంటాయా? దాంట్లో కలర్స్ ఉంటాయి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. 6 months అలా ఉంటుంది లిప్ అయితే. ఐబ్రో అయితే 1.5 year ఉంటుంది. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చేసిందంటే దేవుడు చేసిన మనుషులు అని అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు మనిషిని మార్చేయడానికి, మొహం గుర్తుపట్టలేనంతగా మార్చడానికి రకరకాల టెక్నాలజీస్ వచ్చేసాయి. బట్ అఫ్ కోర్స్ అతి సర్వత్రా వర్జయత్ అనేది అంటారు కదా మామూలుగా. ఏదైనా టెంపరీ అండ్ ఏదైనా కూడా మితంగా చేసుకోవాలి, అతి చేయకూడదు అన్నది ఇక్కడ మోడల్. మీకు ఏది అవసరమో అది చేసుకోవాలి. మనకు అవసరం లేని ట్రీట్మెంట్స్ కాకుండా మనకి ఏది ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, హెయిర్ మీకు అవసరమే, పలచబడుతుంది, అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకు థిన్నింగ్ అవుతుంది, దానికి మనం ఏం చేసుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్కిన్ అయినా సరే ట్యాన్ అవుతుంది, పిగ్మెంట్ వస్తుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంతేకాని ఇలాంటి సూపర్ కెమికల్ అంటే స్కిన్ లోనే డిపాజిట్ చేసుకునే ట్రీట్మెంట్స్ చేసుకునేంత అవసరం లేదు. ఇంకా చాలా ఉన్నాయి మన స్కిన్ ని బెటర్ చేసుకోవడానికి, స్కిన్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అని ట్రీట్మెంట్స్ అన్ని. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు న్యూట్రిషనిస్ట్, మీరు సైకాలజిస్ట్, అంటే ఇవన్నీ చదువుకున్నారు. ఏదో ఊరికే మీరు అంటే బిరుదులు పెట్టుకోవడం కాదు. యూ స్టడీడ్ సైకాలజీ, యూ స్టడీడ్ న్యూట్రిషన్ సైన్స్, అండ్ యూర్ ఆల్సో డర్మటాలజిస్ట్. కాబట్టి మీరు అన్ని కలిపి కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి మీకు అన్ని ఉన్నాయి. ప్లస్ బేసిక్ గా మీరు అతి చేయరు కాబట్టి, ఎక్కువ పుష్ చేయరు కాబట్టి కరెక్ట్ గా ఎంత మోతాదులో ఇవ్వాలని. ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ అనేదో విన్నానండి. అంటే ఇంజెక్షన్ ఇస్తే స్కాల్ప్ లో ఇంజెక్షన్స్ ఇస్తారు, దానివల్ల హెయిర్ ఫాలికల్ స్ట్రెంగ్త్ అవుతుందని. అది నిజంగా పనిచేస్తాయండి? పెప్టైడ్స్ అంటే ఏంటి అంటే హెయిర్ గ్రోత్ కి కావాల్సిన ఒక వైటమిన్స్. సో అవి మనం ఇంజెక్ట్ చేయడం వల్ల, ఇప్పుడు మామూలుగా మనం జిఎఫ్సి ట్రీట్మెంట్ అని చేస్తాం. దానికి ఏం చేస్తాము, పేషెంట్ బ్లడ్ తీసుకొని దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ సపరేట్ చేసి అవి ఇంజెక్ట్ చేస్తాం. దానివల్ల హెయిర్ గ్రోత్, థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ పెప్టైడ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా మనకి ఇంజెక్షన్స్ దొరుకుతాయి. సో అవి క్విక్ రెస్పాన్స్ పెప్టైడ్స్ అని కూడా అంటారు. ఇవేంటంటే ఫాస్ట్గా మనకి హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తాయి, హెయిర్కి కావాల్సిన బూస్టింగ్ ఇస్తాయి అన్నమాట. అది సో బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏముందండి, చాలా మంది ఇంటికి వచ్చి లేజర్ మెషిన్స్ తెచ్చి టపా చేసేస్తున్నారు, ఇస్త్రీ పెట్టినట్టుగా. సో అది మరి ఎంతవరకు సేఫ్? ఐ రియలీ డోంట్ నో. లేజర్ కెన్ బి హార్మ్ఫుల్ కదా ఇఫ్ నాట్ డన్ ప్రాపర్లీ. మన స్కిన్ టైప్ ని బట్టి అందులో మనము పారామీటర్స్ పెట్టుకోకపోతే స్కిన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిగ్మెంట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ హెయిర్ ఇంకా గ్రోత్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళాలి. డర్మటాలజిస్ట్ అయితేనే చేయించుకోండి. ఈ హోమ్ కేర్ ఎవరైతే మెషిన్స్ పట్టుకొని వచ్చి చేస్తున్నారో అవి అసలు చేయించుకోకండి. బాబోయ్, ఇట్స్ ఎ రెవల్యూషన్ యాక్చువల్లీ ఇన్. సో వాట్ డు యు సీ యాస్ ద నెక్స్ట్ టెక్నాలజీ దుర్గా గారు? స్కిన్ అండ్ హెయిర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ వీఆర్ వెయిటింగ్ ఫర్? వేరే వెస్ట్ లో వచ్చేసింది, ఇంకా మన దేశానికి కూడా రావాల్సి ఉంది అని చెప్పడానికి ఉంది. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా హెయిర్ గ్రోత్ రావాలి అనేవి కొన్ని స్టడీస్ జరుగుతున్నాయి. అది వస్తే గనక ఇంకా హ్యాపీ. అది ఎలా జరుగుతుంది?
కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పుడు ఏదైతే జిఎఫ్సిస్ పెప్టైడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయో అట్లా హెయిర్ లేకుండా కూడా హెయిర్ గ్రోత్ వచ్చేలాగా అనేది చేస్తున్నారు. అదే ఒక స్టడీస్ జరుగుతున్నాయి. ఇంకొకటి మన రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఒకటి ట్రెండ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇలా అంటే కొన్ని మీకు వస్తున్నాయి పని ఇంకా తగ్గుతుంది, drugs. లేకపోతే ఒక్కొక్క వెంట్రుక పీకడం అక్కడ పెట్టడం, పీకడం పెట్టడం. బాబోయ్, అది ఎంత టీడియస్ అవును. జాబ్ అండి బాబాయ్ మీకు. కాకపోతే మనం చేసేది హ్యూమన్ చేసేది ఏంటంటే చాలా దగ్గరగా వస్తాయి హెయిర్ పెట్టడానికి. రోబోటిక్ అయితే గ్యాప్స్ ఎక్కువ వస్తాయి ఇప్పటివరకు అయిన స్టడీస్ లో. తర్వాత చూడాలి. రోబోటిక్ గా ప్రేమగా కూడా పెట్టదు కదండి అది, దాని పాటికి అది పాపం పీకేసి పెడుతుంది. మనుషులకు ఉండే కౌన్సిలింగ్ కూడా అంత చేయదు కదా. అంతే. కాబట్టి ఏదైనా ఇట్స్ అ ప్రాసెస్ అండ్ ఎనీవే అవును. మెడికల్ సూపర్విజన్ ఈజ్ అ మస్ట్. ముఖ్యంగా చర్మానికి సంబంధించి జుట్టుతో ఆడుకుంటే దబిడి దబిడి అంతే. చెప్పేశారు అంతే. స్కిన్ అండ్ హెయిర్ రెండు. ఫైనలీ డాక్టర్ దుర్గా కళ్యాణి, యువర్ బెస్ట్ అడ్వైస్ ఫర్ గ్రేట్ లుకింగ్ స్కిన్, ఫర్ ఫీలింగ్ అండ్ లుకింగ్ యంగ్ అని చెప్పలేను, బికాస్ యంగ్ ఇస్ ఆల్ సబ్జెక్టివ్. కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా హాయిగా కనిపించాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ప్రిస్క్రిప్షన్ అండి? సో రెండు ఇందులో మనం ఫాలో అవ్వాలి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అయితే కనుక మీ ఏజ్ని మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ప్రాపర్ స్కిన్ కేర్ యూస్ చేస్తే, నాట్ టూ మెనీ ప్రోడక్ట్స్ మనం ఫేస్ పైన డంప్ చేయక్కర్లేదు. మీకు ఏదైతే అవసరమో అది పెట్టుకుంటే మీ స్కిన్ టోన్ మెయింటైన్ చేసుకుంటే చాలు. అండ్ ఇంటర్నల్ గుడ్ హెల్త్, గట్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ బాగుంటాయి. చాలా వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఫ్రాంక్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఇవాళ అబౌట్ సంథింగ్ లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, మన కరెక్ట్. స్కిన్. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా మనం మిగతావన్నీ టెస్ట్కి వెళ్ళిపోతాం, బట్ స్కిన్ని గాజు పదంగా చూసుకోవాలి. కరెక్ట్. సో లెట్స్ ఇంట్రడ్యూస్ ఇండియన్ గ్లాస్ స్కిన్, నాట్ కొరియన్ గ్లాస్ స్కిన్. అది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దుర్గా కళ్యాణి ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.